హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. మనం ఇన్వెస్ట్ చేయాలనుకునేటప్పుడు ఆ స్టాక్స్లో కూడా రెగ్యులర్గా మనకి ఏదైతే హై మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్స్లో మన సేఫెస్ట్ ప్రొడక్ట్ కోసం మనం ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. అట్ ద సేమ్ టైం హయ్యర్ క్యాపిటలైజేషనే కాకుండా స్మాల్ క్యాప్లో కూడా ఒక డెకేడ్ పైనుంచి మంచి బిజినెస్ చేస్తూ మంచి రిటర్న్ ఇస్తున్నటువంటి కంపెనీస్ ఏదైనా ఉంటే, కొత్తగా ఎంటర్ అయిన కంపెనీస్ వాటి యొక్క బిజినెస్ మోడల్ను, వాటి యొక్క కస్టమర్ బేస్ చూసుకుని అలాంటి వాటిలో కూడా ఇన్వెస్ట్ చేసినా సరే మనకి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫీల్డ్స్. మనం ఏదైతే మన యొక్క ఇన్వెస్ట్మెంట్ అంతా ఒకచోటే పెట్టకుండా, అంటే ఆల్ ఎగ్స్ డోంట్ పుట్ ఇన్ వన్ బాస్కెట్ అన్నట్టుగా మనకి డబ్బులన్నీ కూడా ఒక దాంట్లో పెట్టకుండా డిఫరెంట్ సెక్టార్స్లోనూ ఒక 10 నుంచి 20 కంపెనీస్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. మనకి ఇన్వెస్ట్మెంట్ అది 1,00,000 అయినా, 5 లక్షలైనా, 10 లక్షలైనా మన డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్ తీసుకుంటూ ఉంటాం. అది సిప్ మోడల్లో పెట్టినా, లంసమ్ మోడల్లో పెట్టినా సరే. నేను ఇప్పుడు చెప్పబోయే కంపెనీ చాలా స్మాల్ క్యాపిటలైజేషన్ తోటి ఒక స్మాల్ క్యాప్ కంపెనీ, ఒక 2000 crores ఉన్నటువంటి కంపెనీ. ఇది చాలా చిన్న కంపెనీగా చెప్పుకోవచ్చు, కానీ ఒక 15 years నుంచి ఈ ఇండస్ట్రీలో ఉన్నటువంటి కంపెనీ. దీని క్లయింట్ బేస్ కూడా చాలా గవర్నమెంట్ అండ్ పిఎస్సి సెక్టర్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్నీ కూడా వీళ్ళ క్లయింట్స్. వీళ్ళు చేసి ఒక డిఫరెంట్ బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని బిజినెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్ ద సేమ్ టైం మనకి మార్కెట్లో ఏదైతే ఒక గ్రోత్ లాస్ట్ 2 years నుంచి, లాస్ట్ 3 years నుంచి కూడా మంచి గ్రోత్ ఇస్తున్నటువంటి కంపెనీ ఇది. దీని యొక్క పేరు వచ్చేటప్పటికి డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, డిఈఈపి, డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఇది సుమారుగా ఒక 2,000 కోట్ల క్యాపిటలైజేషన్ తోటి మార్కెట్లో ఉన్నటువంటి కంపెనీ ఇది. ప్రమోటర్ స్టేక్ కూడా ఏదైతే ఒక 75% వరకు కూడా ప్రమోటర్ స్టేక్, ఏదైతే ప్రమోటర్ స్టేక్ షేర్ హోల్డింగ్ దాంట్లో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నట్టుగా ప్రమోటర్ స్టేక్ 75% ఉంది. ఎఫ్ఐఎస్ కూడా రీసెంట్గా ఎంట్రీ అయ్యారు. అదేవిధంగా పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా అద్భుతంగా ఒక 35 to 40% పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా ఉన్నటువంటి కంపెనీ ఇది. యాక్చువల్గా కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ వచ్చేప్పటికి 78% లాస్ట్ ఇయర్ గ్రోత్ ఇచ్చింది. లాస్ట్ 3 years నుంచి కూడా చూసుకున్నట్టయితే సుమారుగా 100+. అంటే ఓవరాల్గా చూసుకుంటే లాస్ట్ 3 years నుంచి కూడా ఈ పబ్లిక్ వచ్చే ఐపీఓ వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ కంపెనీ చూసుకుంటే మనకి సుమారుగా 100% ప్రతి ఇయర్ కూడా మన ఈ ఇన్వెస్ట్మెంట్ డబుల్ చేస్తూ వచ్చినటువంటి కంపెనీ. అది చిన్న కంపెనీ అయినప్పుడు కూడా దాని బిజినెస్లో దమ్ము ఉంటే, దాని బిజినెస్లో పొటెన్షియాలిటీ ఉంటే, దాని యొక్క ప్రాఫిట్లో బ్యాలెన్స్ షీట్ పొటెన్షియల్ ప్రాపర్గా ఉండి, దాని యొక్క P&L అకౌంట్ పెర్ఫెక్ట్గా ఉంటే ఖచ్చితంగా మనకు మంచి రిటర్న్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటి స్టాకే ఈ డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. దీంట్లో మనం రెవెన్యూ మోడల్ చూసుకున్నట్టయితే లాస్ట్ 5 years నుంచి కూడా 260 crores దగ్గర నుంచి సుమారుగా 340-350 crores వరకు కూడా మార్కెట్లో టేక్అప్ తీసుకుని ముందుకెళ్ళినటువంటి కంపెనీ. అసలు దీని గురించి అసలు వేరే బోర్డ్స్ ఏంటి చూస్తే, ఇన్కార్పొరేటెడ్ ఇన్ 1991, అంటే సుమారుగా 25 years నుంచి మార్కెట్లో ఉన్నటువంటి కంపెనీ ఇది. డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్ ఫీల్డ్ సర్వీసెస్, ఆయిల్ అండ్ గ్యాస్ ఫీల్డ్ సర్వీసెస్ దానికి సంబంధించి. ద కంపెనీ స్పెషలైజ్డ్ ఇన్ ద ప్రొవైడింగ్ ఇన్ ద ఎయిర్ అండ్ గ్యాస్ కంప్రెషన్ సర్వీసెస్. ఎయిర్ అండ్ గ్యాస్ కంప్రెషన్ చేయడంలో ఈ కంపెనీ బాగా నెంబర్ 1 కంపెనీ. డ్రిల్లింగ్ అండ్ వర్క్ అవర్ సర్వీసెస్ అండ్ ద గ్యాస్ డిహైడ్రేషన్ సర్వీసెస్, అంటే కంప్రెషనే కాకుండా డిహైడ్రేషన్ చేయడంలో కూడా నిష్ణాతులు వీళ్ళు. ద కంపెనీ ఆల్సో ప్రొవైడ్స్ ద ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ కూడా దీనికి ఉన్నది. దీని యొక్క బిజినెస్ సెగ్మెంట్ ఏంటన్నది అంతా కూడా ఇన్ డీటెయిల్గా చూద్దాం. గ్యాస్ కంప్రెషన్ డివిజన్లో వీళ్ళు 75% ఆఫ్ ద మార్కెట్ షేర్ని బిజినెస్ ఇన్ ఇండియా, 75% గ్యాస్ కంప్రెషర్ చేయడంలో ఇండియాలోనే వీళ్ళే ప్రతి దాంట్లో 75% వీళ్ళదే ఉంది. అదేవిధంగా గ్యాస్ డిహైడ్రేషన్ డివిజన్ కూడా సెపరేట్గా ఉంది. అదే కంపెనీ డ్రిల్లింగ్ అండ్ ద వర్క్ అవర్ సర్వీసెస్ కూడా ఉంది. అది కూడా ఏదైతే డ్రిల్లింగ్ అండ్ వర్క్ అవర్ సర్వీస్, డ్రిల్లింగ్ రిగ్ సర్వీసెస్ టు ఎనర్జీ ఇన్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా. ఇట్ ఓన్స్ అండ్ ఆపరేట్, ఇక్కడ నేను మీకు చూపిస్తున్నట్టుగా ఇట్ ఓన్స్ అండ్ ఆపరేట్స్ ద 9 వర్క్ ప్లేసెస్ ఇన్ రిగ్స్ అండ్ వేరియస్ కెపాసిటీస్ అండ్ ఇట్ సర్వీసెస్ ఇన్ ద వేరియస్ పిఎస్సీస్ అండ్ ద ఎంఎన్సీస్లో లాస్ట్ 15 years నుంచి కూడా సర్వీస్ చేస్తున్నటువంటి కంపెనీ. ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సర్వీసెస్లో కూడా వీళ్ళు దిట్ట. లాంగ్ టర్మ్ నుంచి కూడా ఉన్న క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో నేను ఇక్కడ మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఏదైనా మనం బిజినెస్ చేస్తున్నప్పుడు మన యొక్క కస్టమర్, మన యొక్క క్లయింట్, ఆ కంపెనీ యొక్క క్లయింట్ వాటి యొక్క పొటెన్షియాలిటీ రెవెన్యూ మోడల్లో మనం ఖచ్చితంగా చూస్తూ ఉంటాం. కంపెనీ చిన్నదైనప్పుడు కూడా పెద్ద అయినప్పుడు కూడా ఒక కంపెనీ కోట్ల రూపాయలు, అది 1,00,000 కోట్లు, 1,50,000 కోట్లు ఉన్నా సరే దాని యొక్క గ్రోత్ ఏదైతే 10 to 15% ఉంటుంది, లేదా 10 to 12% ఉంటుంది. కానీ ఇక్కడ క్యాపిటలైజేషన్ తక్కువ ఉన్నప్పుడు కూడా దాని యొక్క ఎక్స్పాన్షన్, దాని యొక్క ఎక్స్పీరియన్స్, వెరీ వైడ్ ఎక్స్పీరియన్స్ అవటం వల్ల అందులో దాని క్లయింట్ బేస్ నేను మీకు ఇక్కడ చూపిస్తున్నట్టుగా పబ్లిక్ సెక్టర్ ఓఎన్జీసీ కానీ, కెయిన్ CAIR క్రెయిన్ కానీ, అదేవిధంగా ఆయిల్ ఇండియా కానీ, ఎస్ఆర్ కానీ, గుజరాత్ స్టేట్ పెట్రోనెట్ కానీ, గుజరాత్ గ్యాస్, అదేవిధంగా CPCL, అదానీ గ్యాస్ అండ్ అదర్స్, ఏదైతే ఇలాంటి మెయిన్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో వీళ్ళన్నీ వాళ్ళందరూ కూడా వీళ్ళ క్లయింట్స్.
దానికి సంబంధించినటువంటి ఏదైతే మీకు క్లయింట్స్ యొక్క లిస్ట్ కూడా నేను మీకు ఇక్కడ పిక్చరైజేషన్ చేసి చూపిస్తున్నాను. ఏదైతే గుజరాత్ గ్యాస్ కానీ, సిపిసిఎల్ కానీ, అదేవిధంగా ఇక్కడ చూపిస్తున్నటువంటి గుజరాత్ పెట్రోనెట్ కానీ, దీనికి సంబంధించినటువంటి ఓఎన్జీసీ కానీ ఇవన్నీ కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. అదేవిధంగా వేదాంత కానీ ఇవన్నీ కూడా మార్కెట్లో ఏదైతే వెల్ నోన్ కంపెనీస్ ఏదైతే ఉందో వాటికి వీళ్ళ సర్వీస్ ఇవ్వడం అంటే ఖచ్చితంగా మంచి ప్రాఫిట్ ఓరియంటెడ్ కంపెనీగా తీసుకోవచ్చు. మన ఇన్వెస్ట్మెంట్ కూడా డిఫరెంట్ డైవర్సిఫికేషన్లో పెట్టిన వాళ్ళకి కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. దీని యొక్క సబ్సిడరీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఏదైతే ఆఫ్షోర్ ప్రైవేట్ లిమిటెడ్, ఏదైతే డీప్ ఆఫ్షోర్ సర్వీసెస్ ఏదైతే ఉందో, అదేవిధంగా ఆఫ్షోర్ డ్రిల్లింగ్ ఏదైతే ఉన్నదో, అదేవిధంగా దీనికి సంబంధించిన కంపెనీస్ ఏ విధంగా ఉన్నాయి అన్నది అంతా కూడా డీటెయిల్గా చూపిస్తున్నాను. దాని యొక్క టోటల్ అనాలిసిస్ ఏ విధంగా ఉన్నది, ఏదైతే మేనేజ్మెంట్ కానీ, కాంపౌండింగ్ గ్రోత్ కానీ, లాస్ట్ 5 to 6 క్వార్టర్స్ దగ్గర నుంచి అద్భుతమైన ప్రాఫిట్స్ తీసుకోవడం కానీ, టెక్నికల్గా మనకు ఫండమెంటల్గా హెల్తీగా ఉంది, టెక్నికల్గా కూడా మంచి స్ట్రాంగ్గా ఉన్న స్టాకు, డిఫరెంట్ ఇండికేటర్స్ అన్నీ కూడా మనకి అప్ ట్రెండ్ చూపిస్తున్నాయి. లాస్ట్ మనకి 2 yearsగా కూడా మార్కెట్లో టెక్నికల్ చార్ట్ నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఒక అసెండింగ్ ఆర్డర్లో మార్కెట్లో ముందుకెళ్తూ మంచి ప్రాఫిట్ తీసుకునేటువంటి కంపెనీ ఇది. మనకి ఇలాంటి స్టాక్స్లో మనకి ఏదైతే మార్కెట్ క్యాపిటలైజేషన్ తక్కువ ఉన్నప్పుడు కూడాను ఒక 20 సంవత్సరాల నుంచి ఉన్న కంపెనీ, 15 సంవత్సరాల నుంచి లీడ్ చేస్తున్నటువంటి కంపెనీ. అదే గ్యాస్ కంప్రైజర్స్లో మాత్రం 75% ఆఫ్ ది కంప్రైజర్స్ ఆఫ్ గ్యాస్ అంతా కూడా ఇండియాలో వీళ్ళ చేతుల మీదుగానే వెళ్తుంది. అద్భుతమైనటువంటి మార్కెట్ క్యాపిటలైజేషన్ తోటి కాకుండా మంచి కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ లాస్ట్ ఇయర్ 78% ఇచ్చింది. లాస్ట్ 3 years నుంచి కూడా 100+ మనకి డబుల్ అవుతున్నటువంటి స్టాక్గా మనం తీసుకోవచ్చు. ప్రైస్ కూడా 300 అబోవ్ మనం మార్కెట్లో ఏ ప్రైస్లో తీసుకున్నప్పుడు కూడా బై అండ్ హోల్డ్లో తీసుకుంటే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మీరు కూడా మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ డైవర్సిఫికేషన్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి స్టాక్స్లో కూడా ఏ విధమైనటువంటి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉందో మీరు కూడా రీసెర్చ్ చేసుకుని, ఇంటర్నెట్లో మీకు తెలిసినటువంటి దాంట్లో మీకు తెలిసిన విధంగా రీసెర్చ్ చేసుకుని, మీకు వర్తబుల్ అనుకుని పర్వాలేదు పెడితే బాగానే ఉంటుందని అనుకుని ఈ వేరియబుల్స్ అన్నీ కూడా తెలుసుకున్న తర్వాత మీరు కూడా ఇన్వెస్ట్ చేస్తే మీకు కూడా మంచి లాభాల్లో మీరు కూడా భాగం పంచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా మీరు కూడా చేయగలరని ఆశిస్తూ థ్యాంక్ యూ.